హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. సో ఈరోజు మన బ్లాగ్ సూపర్ డెవోషనల్గా ఉంటుందన్నమాట. సో మేము తెలంగాణలో ఉన్న స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో మేమైతే ఒక క్యాబ్ని బుక్ చేసుకున్నాం ఊబర్లోనే, ఇంటర్సిటీ. లైక్ వాళ్ళైతే 2300 ఛార్జ్ చేస్తున్నారు రౌండ్ ట్రిప్కి. లైక్ 2 టెంపుల్స్ కవర్ చేస్తారు, యాదగిరి గుట్ట అండ్ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇక్కడ రోడ్డు మీద అందరికీ నామాలు కనిపిస్తున్నాయి కదా. సో మనం దగ్గర అవుతున్న కొద్దీ ఇలాంటి లొకేషన్ అయితే వస్తుందన్నమాట. స్వర్ణగిరికి ఒక ఎంట్రన్స్ లాగా, మనకి ఒక వెల్కమింగ్ లాగా చాలా బాగుంది. సో మెయిన్ రోడ్ దాటాక ఇలా మట్టి రోడ్ వస్తుంది. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే స్వర్ణగిరి అనమాట. సో ఈ మట్టి రోడ్ అంతా దాటుకుంటూ వెళ్తే మనం టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వెళ్తాం. సో మనం ఇలా లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ఛార్జెస్ కూడా 20 రూపీస్ ఇలా ఉంటుంది. సో మనమే పే చేసుకోవాలి అండ్ కార్ పార్కింగ్ చేసుకొని మనం ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు. నాకు ఇది చూడగానే అయితే అలిపిరి మెట్లు గుర్తొచ్చింది. లైక్ అలిపిరి దగ్గర కూడా శ్రీవారి పాదాలు ఉంటాయి, అవి దర్శించుకొని మనం మెట్లు ఎక్కుతాం. సో ఇక్కడ కూడా అలానే స్టార్ట్ చేసాం. మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి. సో ఇలా స్టెప్స్ మధ్యలో ఇలాగైతే ఆ అవతారాలు అనేది పెట్టారు, దేవుడిని అవతారాలు, కృష్ణ అవతారం, మత్స్య అవతారం, అన్ని అవతారాలు ఇలా పెట్టారనమాట. మనం చూస్తూ వాటి గురించి కూడా రాశారు, మనం అక్కడ చదవచ్చు కూడా. సో ఈ 108 స్టెప్స్ ఎక్కాక అక్కడ వాటర్ ఉంటుంది, దాహం వేస్తే తాగొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మొబైల్ ఫోన్స్ అయితే కంపల్సరీగా డిపాజిట్ చేయాలి. అండ్ దాని తర్వాత మనకి ఫ్రీ దర్శనం అండ్ టికెట్ దర్శనం ఆప్షన్స్ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఫ్రీ దర్శనం టికెట్ దర్శనం మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం అనిపించలేదు. నేను ఫ్రీ దర్శనం చేసుకున్నా, దర్శనం అయితే కామ్గా పీస్ఫుల్గా అయిపోయింది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి. సో టికెట్ దర్శనం లైన్ అండ్ ఫ్రీ దర్శనం లైన్. మనం ఏ దర్శనం చేసుకోవాలనుకుంటే దానికి వెళ్ళిపోవచ్చు. సో అమ్మాయిలు ఎవరు హెయిర్ లీవ్ అయితే చేయకండి, అందరు జడ వేసుకొని రండి. సో ఒకవేళ మీరు హెయిర్ లీవ్ చేసుకొని వస్తే మీకు అక్కడ ఎలాగైనా జడ వేయించుకుంటారు. సో ముందే జడ వేయించుకొని వచ్చేయండి. సో ఈ వ్యూ అయితే మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చాక కనిపిస్తుంది. సో స్వర్ణగిరి యాదగిరికి దగ్గరలో ఉంటుందన్నమాట. సో యాదగిరి గుట్టకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్వర్ణగిరికి అయితే విజిట్ చేస్తారు. అండ్ ఈ స్వర్ణగిరి హిల్ పైన నుండి చూస్తే చుట్టూ గ్రీనరీ, ఓపెన్ స్కై, బ్రీజ్, చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ సిటీ నాయిస్ నుంచి చాలా కంప్లీట్గా డిస్కనెక్ట్ అయ్యే ప్లేస్ ఇది. అండ్ దర్శనం అయితే రష్ ఎక్కువ లేదు, లైన్ స్మూత్గా మూవ్ అవుతుంది. ఫ్రీ దర్శనంలోనే క్లియర్గా స్వామి దర్శనం అయితే అవుతుంది. అండ్ లోపల స్వామి అయితే చాలా బాగున్నారు, ఎంత బాగా అలంకరించారో, చాలా బాగా అలంకరించారు. అండ్ గర్భగుడి దగ్గర స్వామిని చూస్తుంటే టైం అలా స్లో అయిపోయినట్టు, మైండ్ ఆటోమేటిక్గా కామ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ మీ కోరికలు మీరు చెప్పుకోండి అండ్ దేవుని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. అండ్ స్పెషల్ డేస్ ఫ్రైడే, సాటర్డే, ఏకాదశి, బ్రహ్మోత్సవ టైంలో ఈ డేస్లో కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. బట్ మేనేజ్మెంట్ బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. సో బెస్ట్ టైమ్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5:30 AM to 8 AM అండ్ ఈవినింగ్ అయితే 4:30 నుంచి 6 PM. సన్సెట్ వ్యూ అండ్ టెంపుల్ సరౌండింగ్స్ అంతా చాలా బాగుంటుంది. సో ఈరోజు అయితే నా దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ మీరు కూడా తెలంగాణలో ఉంటే ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్లో విజిట్ చేయడానికి ట్రై చేయండి. మా దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేసుకొని మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. Until then, keep smiling, keep vibing. Bye bye for now. Like, share, subscribe to Shans World.